కమ్మగా వంకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే తెల్ల వంకాయలు ఇలా మీడియం పీసెస్‌గా కట్ చేసుకొని, ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ముందుగా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. అదే ఆయిల్‌లో తెల్ల వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని, బాగా మగ్గిపోయిన తర్వాత ఒక టొమాటో, కొంచెం చింతపండుని వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు, ఉప్పు, జీలకర్ర, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే టొమాటో ముక్కలు, వంకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఇలా కచ్చపచ్చగా పేస్ట్ చేసుకొని పోపును వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ అదే పాన్‌లో ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న వంకాయ పేస్ట్‌ని కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో తిని చూడండి. అండ్ ఇలా ఆనియన్స్‌ని యాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.